డ్రగ్స్ కేసులో మూడో రోజు విచారణ కంటిన్యూ చేస్తుంది సిట్. ఇవాళ కలెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజుని ప్రశ్నించనుంది. ఇప్పటికే నాంపల్లి ఆబ్కారీ ఆఫీస్కు వచ్చారు సుబ్బరాజు. డైరెక్టర్ పూరి, సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడిని విచారించిన టీం సుబ్బరాజుని విచారించనుంది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ తో ఉన్న సంబంధాలు, డ్రగ్స్ సరఫరా, ఇండస్ట్రీకి డ్రగ్స్ లింకుల మీద వచ్చిన ఆరోపణలపై సుబ్బరాజుని సిట్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కెల్విన్ కాల్ డేటాను కీలకంగా తీసుకుంటున్న పోలీసులు అసలు విషయం ఏంటో తెలుసుకునే దిశగా ప్రశ్నలు అడుగుతారని సమాచారం. మొన్న పూరిని 11 గంటలకు పైగా విచారించింది సిట్. నిన్న శ్యామ్ కే నాయుడుని 5:30 గంటలకు పైగా ప్రశ్నించింది. ఇదే కేసులో రేపు తరుణ్ని విచారించనుంది సిట్. డ్రగ్స్ కేసులో మూడో రోజు విచారణ మీద ఇంకిన్ని అప్డేట్స్ సంపత్ చెప్తాడు. సంపత్, ఇయాల్టి విచారణ అప్డేట్స్ ఏంటి? డ్రగ్ రాకెట్లో రోజుకొక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుల్ని సిట్ ప్రదర్శిస్తూ వస్తోంది. మొన్న పూరి జగన్నాథ్, నిన్న శ్యామ్ కే నాయుడు, అట్లాగే ఈరోజు సుబ్బరాజు. కొద్దిసేపటి క్రితమే సుబ్బరాజు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్ అధికారుల ముందుకు వెళ్ళాడు. దాదాపు ఒక 40 నుంచి 45 నిమిషాల పాటు ప్రశ్నించిన తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మరో అరగంట ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం వరకు సుబ్బరాజు విచారణ ముగిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సుబ్బరాజు 2003 సంవత్సరంలో ఖడ్గం సినిమాతో కృష్ణవంశీ డైరెక్షన్లో మొదటిసారిగా అతను యాక్టింగ్ కెరియర్ ప్రారంభించారు. దానికి ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా డెల్ కంపెనీలో పనిచేసిన సుబ్బరాజు ఆ తర్వాత సినిమా ఆఫర్లు అనుకోకుండా తన స్నేహితునితో సినిమా ఇండస్ట్రీలో ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్గా నెగిటివ్ రోల్స్లో యాక్ట్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఎక్కువ సినిమాలు నెగిటివ్ రోల్స్లో విలన్ రోల్స్ వచ్చేసిన సుబ్బరాజు ఎక్కువ పూరి జగన్నాథ్, అట్లాగే కృష్ణవంశీ, కొంత మిగతా సంబంధించిన డైరెక్టర్ల డైరెక్షన్లో చాలా సినిమాలు చేశారు. కన్నడలో అట్లాగే బాలీవుడ్లో కూడా యాక్టింగ్ చేశాడు. కన్నడ సినిమాలో ఒక సినిమాలో హీరోగా కూడా తను ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికి తన డ్రగ్ రాకెట్కి సంబంధించి గతంలోనూ సుబ్బరాజు మీడియాతో మాట్లాడు. ఈ జూలై 13న ఆయన ఈ డ్రగ్ రాకెట్లో భాగంగా సిట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్నాడు. నోటీసులు సర్వ్ చేసేటప్పుడు సిట్ అధికారులు కెల్విన్ ఫోన్ కాల్ డాటాలో సుబ్బరాజు నెంబర్ ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా సుబ్బరాజే డైరెక్ట్గా మీడియాకు కూడా చెప్పడం జరిగింది. సో కాల్ డాటాలో ఆయన నెంబరు ఎందుకుంది, అట్లాగే తనతో ఏమైనా పరిచయాలు ఉన్నాయా, డ్రగ్ రాకెట్లో ప్రమేయం ఉందా అనే విషయాన్ని కూడా అడిగినప్పుడు లాస్ట్ టైం ఆయన డ్రగ్ రాకెట్లో కానీ లేదంటే సిగరెట్ తాగే అలవాటు కూడా తనకు లేదు, డ్రగ్ రాకెట్లో ఉన్నటువంటి కెల్విన్తో నేను మాట్లాడనే విషయంతోనే నన్ను విచారణకు పిలిచారు. బహుశా కెల్విన్ను నేను ఎక్కువ గుర్తుపట్టను, కానీ ఫోన్ కాల్ మాట్లాడి ఉంటే ఏ ఇష్యూలో మాట్లాడినది నేను క్రాస్ చెక్ చేసుకోవాలి, రిమైండ్ చేసుకోవాలనే విషయాన్ని లాస్ట్ టైం చెప్పాడు. ఈరోజు కూడా అదే విషయంపై విచారణ కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా సిట్ అధికారులు కెల్విన్ కాల్ డాటాను బేస్ చేసుకుని అందులో ఉన్నటువంటి ప్రముఖులు, విద్యార్థులు, అట్లాగే మిగతా సంబంధించిన సెక్టార్లకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇదే కాల్ డాటాను బేస్ చేసుకుని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసిన టైంలో కూడా ప్రైమరీగా తమపై అనుమానం ఉంది, అట్లాగే డ్రగ్ రాకెట్లో ఉన్నటువంటి కెల్విన్ కాల్ రికార్డులో నెంబర్ ఉంది కాబట్టి దానిపైన సంజాయిషీ ఇవ్వాలంటూనే నోటీసులు సర్వ్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ అయితే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. శ్యామ్ కే నాయుడు విషయంలో మాత్రం బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయలేదు, కేవలం విచారణ వరకే కంక్లూడ్ చేసి పంపించారు. ఈరోజు కూడా సుబ్బరాజు విషయంలో ఎట్లా ఉంటుందన్నది చూడాలి. ఎందుకంటే డ్రగ్ రాకెట్లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో దాదాపు 14 మంది నిందితుల సంబంధించిన కాల్ డేటాను మొత్తం కూడా వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసినటువంటి కాల్ డేటాను బేస్ చేసుకునే నోటీసులు సర్వ్ చేస్తున్నారు. డ్రగ్స్ యూజ్ చేసినటువంటి వ్యక్తితో సంబంధాలు ఉన్నందుక, లేదంటే షెల్టర్ ఇచ్చినందుక, లేదంటే డ్రగ్స్ను వీళ్ళ దగ్గర నుంచి వేరే వ్యక్తులకు అడిక్షన్ కోసం సరఫరా అయిందా, అట్లాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో పోలీసులు చెబుతున్నది డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో వీళ్ళకి సంబంధించిన ఆధారాలు చిక్కాయని చెప్పారు. పూరి జగన్నాథ్ విషయంలో ఆ విషయాన్ని పోలీసులు చెప్పారు. ఎందుకంటే అకౌంట్ ట్రాన్స్ఫర్స్లో కానీ ట్రాన్స్ఫర్లో కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో అకౌంట్స్లో మనీ ట్రాన్స్ఫర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, అట్లాగే ఫోన్ కాల్స్ మాట్లాడే ఇష్యూస్ ఉన్నాయి, డ్రగ్స్ని వెబ్సైట్లో బుక్ చేసినటువంటి ఇష్యూస్ ఉన్నాయనేది వాళ్ళు ప్రైమరీగా అనుమానిస్తున్నారు. కాబట్టి
దాన్ని బేస్ చేసుకునే విచారణ జరుగుతుంది. కెల్విన్తో ఎట్లా సంబంధం ఉంది, కెల్విన్తో ఎందుకు మాట్లాడేవారు, ఏ విషయంపై మాట్లాడేవారు, డ్రగ్ పెడ్లర్గా ఉన్న కెల్విన్ మీకు ఎట్లా పరిచయం, అట్లాగే డ్రగ్స్ మీరు తీసుకునే వాళ్ళ లేదా డ్రగ్స్ను ఆర్డర్ చేసినటువంటి సందర్భాలని, ఇట్లాంటి చాలా విషయాలని వాళ్ళు ప్రశ్నించున్నారు. ప్రైమరీ స్టేటస్ కిందనే ఈ ఎంక్వైరీని తీసుకోవచ్చు. ఎందుకంటే కేసు నమోదు చేశారు కాబట్టి ఎఫ్ఐఆర్ మొత్తం కూడా నిందితులపైన ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా చేశారు, కొంతమందికి బెయిల్ కూడా వచ్చింది. అయితే ఆ రిమాండ్ అనేటువంటి నిందితులకి శిక్ష పడాలన్నా, అట్లాగే ఎవిడెన్సెస్ కలెక్ట్ కావాలంటే డ్రగ్స్ యూజ్ చేసినట్టుగా, డ్రగ్స్ను సరఫరా చేసినట్టుగా నిందితులపైన అభియోగం మోపాలన్నా, దాన్ని కొంత స్ట్రింజెంట్గా కొంచెం స్ట్రాంగ్గా కేసును చేయాలంటే సాక్షుల ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, అట్లాగే సరఫరా ఎక్కడెక్కడ జరిగింది, డ్రగ్స్ యూజ్ చేసిన వాళ్ళు ఎవరు, ఎట్లా బుక్ చేసేవాళ్ళు, మోడస్ ఆపరెండి ఎట్లా నడిచేది, డ్రగ్స్ ఫోన్ కాల్స్లో ఎట్లా బుక్ చేసేవాళ్ళు, అట్లాగే డార్క్ వెబ్సైట్లలో ఆర్డర్స్ ఎట్లా ఇచ్చేవాళ్ళు, మనీని ఎట్లా ట్రాన్స్ఫర్ చేసేవారు, ఎక్కడెక్కడ డ్రగ్స్ సప్లై జరిగేదనే విషయం పైన కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అట్లాగే కొరియర్ల ద్వారా తమకు డ్రగ్స్ అందాయా లేదంటే ఎట్లా ఉందంటే మోడస్ ఆపరెండిని మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేయడంతో పాటుగా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎవిడెన్సెస్ను కలెక్ట్ చేస్తున్నాం అనేది పోలీసు చెప్తున్నారు. దీంట్లో భాగంగానే వాళ్ళ ఇచ్చినటువంటి ఓరల్ స్టేట్మెంట్స్ని మొత్తం రికార్డ్ చేస్తున్నారు, వీడియో రికార్డింగ్ను కూడా చేస్తున్నారు. వీడియో రికార్డింగ్స్ని అట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను, వాళ్ళు పెట్టినటువంటి సంతకాలతో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ఎఫ్ఐఆర్ కాపీస్తో పాటుగా అన్ని ఇన్ఫర్మేషన్లతో ఇన్ఫర్మేషన్స్ మొత్తం కూడా మొత్తం ఒకే దగ్గర చేర్చి దాన్ని ఎఫ్ఐఆర్కు అనుసంధానం చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా పారాగ్రాఫ్స్ వైజ్గా ఛార్జ్షీట్లలో కూడా పొందుపరిచి కోర్టులో సబ్మిట్ చేయనున్నట్టు తెలుస్తుంది. అవసరమైతే నిందితులకు శిక్షలు పడడానికి కానీ లేదంటే ఫర్దర్గా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వాళ్ళ కేసులు బలం చేకూరడం కోసం వీళ్ళ వాంగ్మూలాలను అవసరమైతే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సిట్ అధికారులు కొంతమంది ఆఫ్ ది రికార్డులు చెప్తున్నారు. కానీ నిజంగానే వీళ్ళు డ్రగ్ పెడ్లర్లుగా ఉన్నారా, డ్రగ్స్ యూజ్ చేశారా, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళ, డ్రగ్స్ బుక్ చేశారా లేదా, ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయా లేదా, ఇవన్నీ విషయాలకి ఇప్పటి వరకు అఫీషియల్గా మాత్రం పోలీసులు సమాధానం ఇవ్వడం లేదు. కేవలం ఆఫ్ ది రికార్డులో మాత్రం డ్రగ్స్ పెడ్లర్లతో వీళ్ళకు రెగ్యులర్గా ఫోన్లో కాంటాక్ట్స్ ఉన్నాయి, అట్లాగే డ్రగ్స్ బుక్ చేసినట్టుగా కొన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి. కాబట్టి ప్రైమరీ స్టేటస్ కింద వాళ్ళను ప్రైమరీ ఎంక్వైరీలో భాగంగా వాళ్ళను పిలిపించి ప్రశ్నిస్తామని చెప్తున్నారు. ముగ్గురు వరకు ఈరోజుతో ముగ్గురు నటుల్ని విచారించినట్టు పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, అట్లాగే సుబ్బరాజు ముగ్గురు కూడా దాదాపు ఇప్పుడు పిలుస్తున్న ఫస్ట్ ఫేజ్లో పిలుస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒకే బ్యానర్ పైన, ఒకే వింగ్ పైన ఉన్నటువంటి పూరి జగన్నాథ్ అండ్ కోర్ టీమ్గా వీళ్ళను చెప్పొచ్చు. ఈ టీంనే ఎక్కువగా ఫైండ్ అవుట్ చేసి పోలీసులు పిలిచారు. అయితే కేవలం ఈ టీం వరకే దర్యాప్తులో బాగా పరిమితం అవుతుందా, కెల్విన్ కాల్ డాటాలో మిగతా సంబంధించిన నటీనటులకు సంబంధించిన డాటా కూడా ఉంటే వాళ్ళకు కూడా సెకండ్ ఫేజ్లో నోటీసులు జారీ చేస్తారు చూడాలి. ఎంక్వైరీ అయితే ప్రారంభమైంది. రెగ్యులర్గా ఉన్నట్టుగానే సిట్ ఇన్వెస్టిగేషన్లో పార్ట్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు శ్రీనివాసరావు, అట్లాగే మరో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అట్లాగే విజయ్ కుమార్ ముగ్గురు కలిసి ఇన్వెస్టిగేషన్ను స్టార్ట్ చేస్తున్నారు. కేవలం క్వశ్చనింగ్ అవర్ మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే శ్యామ్ కే నాయుడుకి అట్లాగే సుబ్బరాజులకి ఇద్దరికి కూడా పూరి జగన్నాథ్ లాగా కాకుండా వీళ్ళిద్దరికి కేవలం క్వశ్చనింగ్ ఇంటరాక్షన్, అట్లాగే వాళ్ళకి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ నోట్ డౌన్ చేయడం, వీడియోగ్రఫీ చేసిన తర్వాత వాళ్ళను పంపించేస్తాం అనేది అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ సంపత్.